బయట తిరిగినంతసేపు పులిలాగా కనిపిస్తూ తిరుగుతాను. ఒకవేళ పులికి ఎవడైనా ఎదురైతే వాడి ఇంటికి వెళ్ళడం, ఎందుకంటే పులికి ఆహారం అయిపోతాడు. కానీ నేను ఇంటికి రాగానే అక్కడ మా ఆవిడ ఉంటుంది, పిల్లిలాగా రూపాంతరం చెందుతాను. ఎందుకంటే అది పెద్ద పులి నన్ను మింగేస్తుంది కనుక. ఇంట్లో ఉన్నంతసేపు మా ఆవిడ ఇలాగే పిల్లిలాగా అరమందరా. బాబయ్యా 10 రూపాయలు ఉంటే దానం చేయండి అయ్యా, ముష్టోండి బాబయ్యా. అరే బుక్స్ను అడుక్కుంటున్నావా? ఎందుకు నీకు అంత కర్మ? ఏమో నీకు అప్పించిన బాబానికి అప్పులోడు నా గోవ చెక్కేస్తా. ప్రతిరోజు అరే గుండు ఏం చేస్తున్నావురా? ఇలా చేస్తే ముఖం మీద ముడతలన్నీ పోయి ఫేసు సాఫ్ట్గా వస్తుందంటరా. బజాజ్ ఇన్సూరెన్స్ నుంచి ఏ డాక్యుమెంట్స్ అవసరం లేకుండా 3 lakhs శాంక్షన్ చేయండి, తీసుకుంటారా? అది నేను లోకల్ కట్టడానికి లోన్ తీరిపోతుంది కదా, నువ్వు కడతానంటే చెప్పు తీసుకుంటాను. మా ఆవిడంటే నాకు చాలా ఇష్టం, అందుకే తనని ఇప్పుడు లవ్ చేస్తాను, లైక్ చేస్తాను. భార్యకు కోపం వచ్చినప్పుడు భార్యతో తిట్లు తినకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో తెలుసా? ఆ చదవలో అయిపోవాలి. ఒకవేళ గోరెత్తితే 3వ ప్రపంచ యుద్ధం వచ్చేస్తుంది. మా ఇంట్లో మా ఆవిడ దగ్గర చాలా తెలివిగా పిల్లిలాగా ఉంటాను, అందుకే ఎప్పుడు మింగులు తినడం మా ఆవిడతో. అరే గుడ్డు అమ్మాయి ఉందరా, అమ్మాయి బుద్ధిమంతురాలు, గుమ్మది, కోపవతి, శీలవతి, పరాయి పురుషుని కన్నెత్తి కూడా చూడదురా. అలాంటి అమ్మాయి కోసం తొందరగా సెట్ చేయరా బాబు, ఒక ఇంటోండి అయిపోతాను. నీకు కరెక్ట్ గా భలే మ్యాచ్ కదరా మామ. అదిగోరా అమ్మాయి చూడరా. అటు ఇటు వల్ల నేను నువ్వే చేసుకోరా బాబా. నాకు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే గుడ్సీను. నీ బర్త్డే కదరా, పార్టీ లేదరా గుడ్సీను. పార్టీ లేకపోవడం రా, సాయంత్రం తోటలో గ్రాండ్ గా పార్టీ అరేంజ్ చేశాను రా. నీ 2 బీర్లు పెట్టుకుని వచ్చే నేను స్టఫ్ తెచ్చేస్తాను. అరే బొచ్చు బాస్ ఎందుకురా ఎప్పుడు చూసినా నన్నే పిలుస్తాడు, ఏ పని చెప్పాలన్నా నాకే చెప్తాడు. మీరందరూ ఉన్నారు కదరా, ఎందుకురా మిమ్మల్ని అసలు సరిగ్గా పట్టించుకోడు బాస్. అంటే నువ్వు బాస్ కి నమ్మకస్తుడు కదరా. ఏమండి మనకు పెళ్ళైతే 5 నెలలు కూడా కాలేదు, అప్పుడు 5వ నెలండి తెలుసా? రాగి జావండి, రాగి జావ మూసుకుంటేనే కానీ తాగలేను. ఆయన పులి లాంటి పులికి వేటాడటం మాత్రమే తెలుసు. కానీ మా ఆవిడ సింహం లాంటిది, ఏ పని చెప్పినా చెయ్యకపోతే వేటాడేస్తుంది. పండక్క పట్టు చీర కొనలేదండి, పులిహారలో పురుగు కలిపి భర్తని పైకి పంపించేసిందంటే ఎంత దోషండి బాబు. 2 పట్టు చీరలు కొనలేదని లేపేసిందండి.